నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ మన అంబటి రాంబాబు గారిని సత్తెనపల్లి ఇన్ఛార్జిగా తీసేసినాక వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయిన తర్వాత ఒక యూట్యూబర్ అవతారం ఎత్తినారు మన అంబటి రాంబాబు గారు. యూట్యూబర్ అవతారంగా ఎత్తింది కూడా సరిపోకుండా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఆఫీసులోను మరియు జనసేన పార్టీ ఆఫీసులోను బాత్రూములు కడిగేదానికి ఏమైనా కాంట్రాక్ట్ ఏమైనా తీసుకున్నాడేమో మనకు తెలియదు. కానీ ఆ రెండు పార్టీల్లో జరిగేటువంటి విషయాలు ఆయన అక్కడే ఉండి బాత్రూములు కడుగుతా టేబుల్ కింద కూర్చొని విన్నట్లు పూసగుచ్చినట్లు చెబుతున్నాడు. ఒక్కసారి వినండి ఏం మాట్లాడుతున్నాడో. జరుగుతున్నటువంటి పరిణామాలను మనం కాస్త లోతుగా నిశ్చితంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు లోతుగా నిశితంగా గమనించాలంటే ఇప్పుడు మార్పు జరగబోతుంది అనేటువంటి సందేహం కలుగుతా ఉంది. ఈ పరిణామాలు ఏంటి అని ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం. ఏం చెప్తున్నాడంటే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో ఏవో భారీ మార్పులు సంభవించినట్లు ఆయనకు అనిపిస్తోందంట. భారీ మార్పులు సంభవించేది కాదు అంబటి రాంబాబు గారు, ఆల్రెడీ భారీ మార్పు సంభవించింది. అదేమిటంటే మీ ప్రియతమ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కనీసం ప్రతిపక్ష హోదా కూడా పనికిరావు అని చెప్పి 11 సీట్లు ఇస్తే సిగ్గుతో బెంగళూరుకు పారిపోయినాడు. అంతకు మించి ఇంకేమి రాజకీయాల్లో పెను మార్పులేమి సంభవించలేదు. అంబటి రాంబాబు గారు 151 సీట్లు ఉన్నటువంటి పార్టీ 11 సీట్లకు పడిపోయింది చూడు, అదే పెద్ద పెను ప్రమాదము, పెను మార్పు. అంబటి రాంబాబు చెప్పు. ఒకటి, ఈ మధ్యన హఠాత్తుగా నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాలి. ఒక నిమిషము, నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయాలనా, పవన్ కళ్యాణ్ ని ఉప ముఖ్యమంత్రిగా కొనసాగించాలనా, తీసేయాలనా, ముఖ్యమంత్రి చేయాలనా అనేది అది కూటమి నాయకుల యొక్క అంతర్గత వ్యవహారము. ముందు మీరు కడుక్కోండి. మీకు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా ఎట్లా తెచ్చుకోవాలనేది దాని గురించి ఆలోచించేది పక్కన పెట్టి, మీది కడుక్కునేది పక్కన పెట్టి, పక్కన పార్టీలో ఏం జరుగుతుంది, పక్క పార్టీ ఆఫీసులో ఏం జరుగుతుంది, ఏమి మార్పులు జరుగుతుంది, ఏమి చేర్పులు జరుగుతుందని చెప్పి ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకొని పనికి మాలిన పనులన్నీ చేస్తా అంటే సత్తెనపల్లి ఇన్ఛార్జ్ కూడా తీసి పారేసినారు కదా నీకు. ఇంకా సిగ్గు రాకుండా వచ్చి ఆ పార్టీలో ఆ మార్పులు జరుగుతుంది, నారా లోకేష్ గారు ఈ విధంగా అనుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఈ విధంగా అనుకుంటున్నారు అనేసి చిలక జోషం చెప్పుకో. సత్తెనపల్లి కూడా ఎట్లా పోయింది కాబట్టి మన బెంచ్ సర్కిల్లో చిలక జోషం చెప్పుకో, 10 రూపాయలు వస్తుంది. తెలుగుదేశం పార్టీలో డిమాండ్ పెట్టింది. ఎవరు ఆ డిమాండ్ ఏంటంటే బహిరంగంగానే చేస్తున్నారు. అవును, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులు నారా లోకేష్ గారు చాలా గొప్పవారని, యువగణం ద్వారా నారా లోకేష్ గారు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా చాలా కష్టపడి పనిచేశారు. అవును, 10 చేశాడు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, అందువల్ల నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సింది. నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా చేయాలనేటువంటి ఏ ప్రతిపాదన ఏదైతే ఉందో దాన్ని ఆయన తిప్పికొట్టడం కూడా జరిగింది. పార్టీలో నుంచి స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరు ఇవ్వద్దని దొంగలు పోయిన 6 నెలలకు కుక్కలు మురిగినట్లు వచ్చి ఇప్పుడు మరుగుతా ఉన్నావు. ఆ ప్రతిపాదన రావడము, దాని మీద పార్టీ స్పందించడం కూడా జరిగి 2 రోజులు అవుతుంది. ఇప్పుడు ఖాళీగా యూట్యూబ్ లో ఛానల్ కి ఏమి కంటెంట్ లేకుండా ఆ కంటెంట్ తో వచ్చాడు. అదేమో పెను మార్పులంట, ఈయనకొకడికే తెలిసిపోయినట్లు. ఈయన అక్కడ బాత్రూమ్లు కడిగేదానికి వెళ్ళినప్పుడు అక్కడ బెంచ్ కింద చూరుకొని మొత్తం విన్నట్లు వచ్చి సోది చెప్తాడు. ఉన్నది అని చాలా మంది నాయకులు, ఒక నాయకులే తెలుగుదేశం ఉన్నవారు డిమాండ్ చేసినారు. అయిపోయింది. నీకేం అర్థం కాదు, నీకేం అర్థమవుతుంది? నీకు అర్థమయ్యే విషయాలు వేరే ఉన్నాయి. ఇంకా అవి చెప్తే ఇంక నవ్వుతారు. నీకేం అర్థమవుతుంది? ఇది నీకు అన్ని కాంప్లికేటెడే, ఏమీ అర్థం కాదు నీకు. నారా చంద్రబాబు నాయుడు గారి ఇష్టం అది. అవును, ఆయన ఇష్టం, ఆయన పార్టీ ఆయన ఇష్టము. సంబంధించినటువంటి అంశం ఆయన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అసలు శాసనసభ్యుడు కాకుండానే మంత్రివర్గంలోకి తీసుకునేటటువంటి స్వేచ్ఛ ఆయన ఇంతకు ముందు ఆ స్వేచ్ఛ. అవన్నీ అయిపోయిన కథలు 2019 కథలు చెప్తాండావు. ఎందుకు డిమాండ్ రావాలి? లేకుండా చేసుకోవచ్చు. అది వాళ్ళ ఇష్టమప్ప, వాళ్ళ పార్టీ వాళ్ళ అంతర్గత వ్యవహారము, వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టము, ఏ నిర్ణయం అనేది తీసుకుంటారు. నీకు వచ్చిన నష్టము కష్టమేముంది? ముందు నిన్ను తీసేసినారు, ఏదైనా వేరే నియోజకవర్గం ఇస్తారా లేదా నిన్ను పార్టీ నుంచే తీసేసినారా అది ఆలోచించు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఎట్లా తేవాలరా నాయన? ఆల్రెడీ ఎక్కడో అధపాతాళంలో పడిపోయినటువంటి పార్టీని ఎలా పైకి తీసుకురావాలి, జనాల సమస్యలను ఏ విధంగా ప్రస్తావించాలి, కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా. కానీ ఒక 11 సీట్లు ఏడ్చినారు కదా, ఆ 11 సీట్లైనా నెక్స్ట్ సారికైనా నిలబెట్టుకోవాలనేది వదిలేసి వేరే వాళ్ళ వ్యవహారాల్లో వేలు పెడతాండం. ప్రారంభమైంది. అవును,
చంద్రబాబు నాయుడు గారి కుటుంబంలో తగాదాలు ప్రారంభమైందంట. ఈయన బాత్రూమ్ కడిగేదానికి పోయినాడు కదా, అప్పుడు అక్కడ విన్నాడంట. ప్రారంభమైంది ముఖ్యమంత్రిగా చేయాలనేది ఆయన కుటుంబ సభ్యుల అభిప్రాయం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వృద్ధులైపోయారు. చంద్రబాబు నాయుడు గారు వృద్ధుడైపోయినాడంట. ఆ మాటని ఈ నవ మన్మధుడు చెప్తాడు. కొంచెం సిగ్గుండల్లా. 74 సంవత్సరాల వృద్ధులు కాబట్టి 74 సంవత్సరాలు, ఈయనకి 16, చంద్రబాబు నాయుడు గారికి 74, ఈయనకి 16 కాబట్టే కనపడిన ఆడవాళ్ళకంతా ఫోన్లు చేసుకుంటా ఉంటే వాళ్ళు రికార్డు చేసుకొని టీవీలో కూడా వచ్చింది. రాజకీయాల్లో ఉండటం కంటే ఆయన వారసుడిగా ఆయన కుమారుడైనటువంటి లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా ఇప్పుడే చేసేస్తే ఇప్పుడు కాకపోతే రేపు చేస్తాడు. నీకు వచ్చిన కష్టమేమి? ఆయన ఇప్పుడే ముఖ్యమంత్రిగా ఆయన చేస్తే కూటమిలో చాలా విభేదాలు వచ్చి కూటమి కూలిపోతుంది. అబ్బా, కూటమి కూలిపోతుందంట. ఏం ఆశ ఉంది రాంబాబు అన్న నీకు? కూటమి కూలిపోతుందంట. 7 నెలలకే కూటమి కూలిపోతుంది. మీ ఎన్నో చెక్కి కూర్చుని మళ్ళా తిందురు. భయపడుతున్నారు. అయినా ఉప ముఖ్యమంత్రిగా చేర్చుకోవాలనేటువంటి డిమాండ్ బయలుదేరింది. ఈ డిమాండ్ పక్కన పెడతాం. ఒక అంశం ఏంటంటే సరే పెట్టే, పక్కన పెట్టే. నారా లోకేష్ గారిని చేర్చుకోవాలి. చేర్చుకుంటారు, అది వాళ్ళ ఇష్టము. ఆయన కూడా అదే స్థానాన్ని ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ తెలుగుదేశంలో వచ్చింది. రెండో అంశం, కొన్ని రోజుల క్రితం మనం చూసినట్లయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో బాత్రూమ్లు కడగడము, జనసేన పార్టీ ఆఫీసులో బాత్రూమ్లు కడగడం అయిపోయి కాంట్రాక్ట్ పెంచుకొని చిరంజీవి గారి ఇంటికి బాత్రూమ్లు కడగడం పోయినాడు. నాగబాబు గారిని రాజ్యసభ సభ్యులుగా చేస్తారని అందరూ ఊహిస్తే నాగబాబు గారిని రాజ్యసభ సభ్యులుగా నాగబాబు గారిని రాజ్యసభ చేస్తారా, నాగబాబు గారిని మంత్రి వర్గంలో తీసుకుంటారా? అది జనసేన పార్టీ అంతర్గత వ్యవహారం రాంబాబు. వాళ్ళ పార్టీ నీకేం పని? ముందు సత్తెనపల్లి తీసేసినారు, అది చూడు. రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని లిఖితపూర్వకమైనటువంటి ప్రకటన నారా మేమందరూ చూసినాము. ఎమ్మెల్సీని చేస్తారంట. ఏమి ఇప్పుడు? నెక్స్ట్ ఏదో మంత్రివర్గ విస్తరణ ఉంటుంది. సభ్యులు ఖాళీగా ఉన్నారు కాబట్టి నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటారని కొత్త విషయం చెప్పు. శాఖలు కూడా వాళ్ళని కేటాయించబోతున్నారని ప్రియమైన ప్రచారం జరిగింది. చివరికి ఆ ప్రచారం తర్వాత చాలా క్లియర్ గా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఏమని? ఎమ్మెల్సీగా అయిన తర్వాత, అవును, ఎమ్మెల్సీ అయిన తర్వాత మా అన్నని మంత్రివర్గంలో తీసుకోబోతున్నాము, శాఖలు కేటాయించబోతున్నాము. నాకన్నా మా అన్న ఎక్కువ కష్టపడినాడు, మా అన్న కన్నా ఎక్కువ మా అన్నకు ఆ పదవి ఇవ్వడము నిజంగానే ఒక కార్యకర్త కష్టపడి పనిచేసిన కార్యకర్తకి ఇచ్చినట్లు మేము ఫీల్ అవుతున్నాము. ఆయనే ప్రత్యక్షంగా స్టేట్మెంట్ కూడా ఇచ్చినాడు రాంబాబు. అన్ని చూసినాం. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకుంటారు. తీసుకోవడం మాత్రం ఖాయము చెప్పేసినాడు. ముఖ్యమంత్రి గారు ఆయన మంత్రి గారు కొనసాగుతారా అనేది ఇక్కడ ప్రశ్న. ఏ కొనసాగుతారు? ఎందుకు కొనసాగరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంత్రిగా చేయొచ్చు, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి ఎంపీగా చేయొచ్చు, వాళ్ళ తమ్ముడు ఎమ్మెల్యేగా చేయొచ్చు. మీరు చేస్తే మా సంసారము, వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా రాంబాబు? ఏం మాట్లాడుతున్నావు అట్లా? మీ ఇంట్లోనే నువ్వు ఒక చోట, మీ తమ్ముడు మీ అన్న ఒక చోట పోటీ చేయలేదా? మీరు చేస్తేనేమో మీరు 2 కాకపోతే 3 ఇచ్చుకోవచ్చు, వేరే పార్టీ వాళ్ళు మాత్రం ఒక్కొక్కటే ఇచ్చుకోవాలంట. అంటే ఆయన మంత్రివర్గంలోకి తీసుకొని నారా లోకేష్ గారిని చేసి పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర కేబినెట్ లోకి తీసుకుని ఇప్పుడు ఢిల్లీలో పోయినాడు బాత్రూమ్లు కడిగేకి. పవన్ కళ్యాణ్ కేంద్ర మంత్రిగా తీసుకుంటానని ఢిల్లీలో పోయి బాత్రూమ్లు కడిగేటప్పుడు అక్కడ సందులో నుంచి విన్నాడంట. ఒకటి విస్తృతంగా సాగుతాం. కొంతమంది ఏమంటారంటే లేదండి, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర రాజకీయాల్లోనే ఉంటారు. ఎవరా కొంతమంది? మీ చీకటి మిత్రులా ఎవరో కొంతమంది చెప్పినారంటే ఈయనకి గారిని కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారు అనేటువంటి మాట కూడా ఇవాళ మనకు వినిపిస్తాం. అంటే మొన్న సంక్రాంతి సందర్భంగా ఎక్కడ వినిపిస్తానంటే ఖాళీగా ఉన్నావు కదా, మీ వాళ్ళు స్పేస్లు పెట్టుకొని ట్విట్టర్ వేదికగా రాత్రిపూట సొల్లేస్తా ఉంటే ఆ ట్విట్టర్ స్పేస్లలో వెళ్ళి వినింటావు. ఇంకెవరు చెప్పలే, వాళ్ళే చెప్పింది. సంబరాలు జరిగితే ప్రధానమంత్రి గారితో పాటు మన చిరంజీవి గారు కూడా వెళ్ళి అవును, ప్రధానమంత్రి విందుకి పెద్ద పెద్దోళ్ళని పిలుస్తారు. సమాజంలో పలుకుబడి ఉండోళ్ళని పెద్దోళ్ళని పిలుస్తారు. మీకులాగా ఓడిపోయి 150 నుంచి 11కు పడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేని వాళ్ళని ఎవరు కనీసం విందుకు కూడా పిలిచరు. అంబటి రాంబాబు పాల్గొనడం వలన ఈ ప్రచారాన్ని కొద్దిగా బలం పుంజుకుంది. ఎక్కడ బలం పుంజుకోలేదు. ప్రచారం మొదలు పెట్టిందే మీ యజమానురాలు నడుపుతున్నటువంటి సాక్షిలో రోజు బ్యానర్ కథనాలు వేసి చిరంజీవికి అది ఇస్తారు, పవన్ కళ్యాణ్ కేంద్రానికి వెళ్తారు, ఉప ముఖ్యమంత్రిని తీసేసి ఉప ముఖ్యమంత్రిని చేస్తారు అని మీ సాక్షి ఛానల్లో మీ అనుకూల యూట్యూబర్లతో డబ్బులు ఇచ్చి చెప్పించి ఏమీ తెలియనట్లు నంగనాచిలాగా వచ్చి దానికి ఎక్స్ప్లెనేషన్ వేరే ఇస్తా ఉండవు. చిరంజీవి గారు మళ్ళీ తిరిగి రాజకీయాల్లోకి వస్తారని మాత్రం నేను భావించాను. నువ్వు పెద్ద ప్రశాంత్ కిషోర్, నువ్వు చెప్పి అనుకున్నవన్నీ జరుగుతాయి. మళ్ళా మరి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర రాజకీయాల్లోకి వెళ్తారా?
ఇది ఒక ప్రశ్న. మొత్తంగా చూస్తే ఏమనిపిస్తుంది వాళ్ళ? మొత్తంగా చూస్తే మాకేమనిపిస్తుందంటే నీలాంటి పనికి మాలిన లీడర్లను నమ్మి మళ్ళీ నియోజకవర్గాలు అప్పచెప్పితే ప్రజా సమస్యలు గాలి కొదిలేసి ఈ విధంగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని సొల్లేస్తా ఉంటే వచ్చే సంవత్సరం కూడా మీకు 11 సీట్లు కూడా రాదని నాకైతే అనిపిస్తా ఉంది. అంబటి రాంబాబు గారు నాగబాబు గారు క్యాబినెట్ లోకి రావడం, 2 బెర్తులు కుటుంబానికి ఇవ్వడం, అలాగే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కూడా. ఇతను ఏం చెప్తున్నాడంటే ఫైనల్ గా ఈయనకు కూటమిలో ఏమేం జరుగుతా ఉందో మొత్తం తెలిసిపోయినట్టు, సర్వం రాజకీయాలు అర్థమైపోయినట్లు వచ్చి ఒక యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకుని యూట్యూబర్ అవతారం ఎత్తిన్నాడు. యూట్యూబర్ గా రాణించాలంటే అంబటి రాంబాబు ఇట్లా సొల్లేస్తే ఎవడు చూడ్డు, కాబట్టి నీకు ఇది కూడా పనికిరాదు. కానీ ఒక చిలకను పట్టుకొని చిలక జోస్యం చెప్పుకో, ఏం జరగబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు, ఎవరు ఉప ముఖ్యమంత్రి కాబోతున్నారు, ముందు మీ అన్నయ్య ఏం కాబోతున్నాడో, మీ యజమాని ఏం కాబోతున్నాడో, కనీసం వచ్చేసరికైనా ప్రతిపక్ష హోదా వస్తుందా, ముందు సత్తెనపల్లిలో నిన్ను తీసేసినారు, ఇంకేదైనా రేపల్లి అడుగుతానావంట, రేపల్లిలో మనల్ని ఎప్పుడో కొట్టి తరిమేసినారు, ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియనట్లుంది. ఇవన్నీ నీది నువ్వు కడుక్కో అంబటి రాంబాబు గారు, తర్వాత కూటమికి నీళ్లు ఎత్తుకుపోదు. కాబట్టి ఉన్న ఒక గ్లాస్ నీళ్ళతో మీది మీరు కడుక్కోండి. ఉండేది మన దగ్గర 11 గ్లాసులు నీళ్లే, కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి నీళ్లు. ఇట్లాంటి వచ్చి సొల్లేస్తే ఆ 11 కూడా రాదు ఇంకొచ్చేసరికి. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.